Hi, welcome to my YouTube channel. Today we are discuss about divisible rules. ఓకే నిన్న క్లాస్లో డివిజిబిలిటీ బై 6 వరకు నేర్చుకున్నాం. ఈరోజు డివిజిబిలిటీ బై 7 నేర్చుకుందాం. ఓకే, డివిజిబిలిటీ 7 రూల్ చూద్దాం. ఫస్ట్ టేక్ all the digits except last digit to make new number. Subtract 2 into last digit is divisible by 7. Continue the above process till you get simple number. చూద్దాం డివిజిబిలిటీ బై 7. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమైపోయింది. ఎగ్జాంపుల్ ఏంటి? 343 ఈజ్ డివిజిబుల్ బై 7. 343 అనేది 7 టేబుల్లో డివిజిబుల్ అయిద్దా లేదా చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ ఏంటి? చూడండి, టేక్ ఆల్ ద డిజిట్స్ తీసుకున్నాం. ఎక్సెప్ట్ ఏంటి? లాస్ట్ డిజిట్ వదిలేమన్నాడు. వదిలేసామా లేదా? 3. సబ్ట్రాక్ట్, మైనస్ అంటే సబ్ట్రాక్టే కదా. 2 ఇంటూ లాస్ట్ డిజిట్ ఎంత? 3. 34. 2 ఇంటూ 3 6. 34 minus 6 28 is divisible by 7. అంతే కదా. చూడండి, పైన చెప్పింది మొత్తం ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు నీట్గా క్లారిటీగా అర్థమైపోయింది. ఫస్ట్ ఏం తీసుకోమన్నారు? ఈ మొత్తం డిజిట్స్ ఉంటాయి కదా, అందులో లాస్ట్ డిజిట్ తప్ప మొత్తం డిజిట్స్ తీసుకోండి. అంతేగా 343 ఉంది, దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3. లాస్ట్ డిజిట్ తప్ప అంటే ఎన్ని తీసుకోవాలి? 2 తీసుకున్నాం. 2 తీసేసుకున్నాం. లాస్ట్ డిజిట్కి ఏం చేయాలి? 2 మల్టిప్లై చేయాలి. 2 మల్టిప్లై చేసాం. సబ్ట్రాక్ట్ అన్నాడు, సబ్ట్రాక్ట్ చేసాం. దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే ఎంత? 34 నుంచి 6 తీస్తే 28. అది డివిజిబుల్ అయ్యిద్ది కదా 7తో. ఓకే, ఇంకొక నెంబర్ తీసుకుందాం. 58968. ఫస్ట్ ఏం తీసుకోమన్నారు? టేక్ ఆల్ ద డిజిట్స్ ఎక్సెప్ట్ ఏంటి? లాస్ట్ డిజిట్ తప్ప. ఓకేనా. అండ్ మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయమన్నారు. సబ్ట్రాక్ట్ 2 ఇంటూ 8, లాస్ట్ డిజిట్ ఏంటి? 8 ఈజ్ డివిజిబుల్ బై, రాసుకోండి, 5896. 2 ఇంటూ 8 16. 5896లో నుంచి 16 తీస్తే 5880. ఓకే, మళ్ళీ ఈ నెంబర్ వచ్చింది. మనకి అయిద్దా అవదో తెలీదు. ఓకేనా, అయిద్దా అవదో తెలిసిద్దా? తెలీదు. ఇక్కడ ఏం చెప్పారు? కంటిన్యూ ద అబోవ్ ప్రాసెస్. ఇలా ఎన్నిసార్లు చేయాలి? మనకి సింపుల్ నెంబర్ వచ్చేదాకా చేయాలి. ఓకే,
మళ్ళీ చేద్దాం ఈసారి. ఇంకా ఇప్పుడు ఇందులో టేక్ ఆల్ ద డిజిట్స్ ఎక్సెప్ట్ ఏ డిజిట్ 2 into 0 588 2 into 0 0. మళ్ళీ మనకు వచ్చిద్దా రాదో తెలిసిద్దా తెలీదు. మళ్ళీ ఏం చేయాలి? అగైన్ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చూడండి, టేక్ ఆల్ ద డిజిట్స్ 58 minus 8 into 2 into 8 58లో 16 పోతే 42 ఈజ్ డివిజిబుల్ బై 7. ఓకే, అండర్స్టాండ్. ఈ ప్రాసెస్ని ఎప్పటి వరకు మనం ఇలా చేయాలి? సింపుల్ నెంబర్ వచ్చేదాకా మనం కంటిన్యూ చేయాలి. సింపుల్ నెంబర్ వచ్చేదాకా మనం కంటిన్యూ చేయాలి. ఓకే, అండర్స్టాండ్. ఈ ప్రాసెస్ ఎప్పుడు దాకా మనం చేయాలి? ఇలా సింపుల్ నెంబర్ వచ్చేదాకా మనం కంటిన్యూ చేయాలి. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్, a natural number is divisible by 8 అయితే చూడండి, the last 3 digits is divisible by 8. ఆర్ ఇంకా ఇది కాకపోతే లాస్ట్ 3 digits ఆర్ 0 జీరోస్ అయినా, లాస్ట్ 3 digits 8తో డివిజిబుల్ అయినా, లేకపోతే లాస్ట్ 3 digits 0 ఉన్నది దేంతో డివిజిబుల్ అయ్యిద్ది? 8తో డివిజిబుల్ అయ్యిద్ది. చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అండర్స్టాండ్. ఫస్ట్ 36892 ఉంది, ఈజ్ డివిజిబుల్ బై 8 అన్నారు. ఇక లాస్ట్ డిజిట్స్ ఏంటి? 792. చూద్దాం, 8 టేబుల్ 8లో 7 రాదు, దానికంటే 2 digits తీసుకోవాలి. 79. 8 టేబుల్లో 79 ఎన్ టైమ్స్? 9s 72s 2 మళ్ళీ ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. అంటే 8 టేబుల్లో 792 పోయిద్ది. ఓకేనా? 792 ఈజ్ డివిజిబుల్ బై 8 కాబట్టి ఈ నెంబర్ ఏంటి? 8 టేబుల్తో డివిజిబుల్ అయ్యిద్ది. ఓకే, సో 36792 ఈజ్ డివిజిబుల్ బై 8. ఓకే, ఇంకెనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 901674 చూద్దాం. ఈజ్ డివిజిబుల్ బై 8 అన్నారు. లాస్ట్ డిజిట్స్ ఏంటి? 674. ఇచ్చొద్దాం. 8 టేబుల్ 8 8s 64. ఇక్కడ ఎంత? 7లో 4 తీస్తే 3 32. ఇక్కడ 2 4 టైమ్స్ అంటే డివిజిబుల్ కాదు, ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8. ఓకేనా? సో ఇంకొక నెంబర్ తీసుకుందాం.
లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ జీరోస్. జీరోస్ అయితే ఏంటి? డివిజిబుల్ బై 8. లాస్ట్ 3 డిజిట్స్ అయితే ఖచ్చితంగా 8తో డివిజిబుల్ అయిపోయింది. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ డివిజిబుల్ బై 9 చూద్దాం. ఏ న్యాచురల్ నెంబర్ ఈజ్ divisible by 9 if the sum of all its digits is divisible by 9. Okay, is divisible by ఎగ్జాంపుల్ చూద్దాం, క్లారిటీగా అర్థమైపోద్ది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 20691 ఉంది. ఈజ్ డివిజిబుల్ బై 9. చెక్ చేద్దాం. ఏమన్నారు? సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ డిజిట్స్ అంటే ఏం చేయాలి? సమ్ అంటే యాడ్ చేయాలి, ఇందులో ఉన్న అన్ని డిజిట్స్ని యాడ్ చేయాలి. 2 + 0 + 6 + 9 + 1 మొత్తం యాడ్ చేద్దాం. 2 6 8 8 ఒక 9 17 + 1 18 ఈజ్ డివిజిబుల్ బై 9. అంతే కదా, 9 టేబుల్లో 9 8తో డివిజిబుల్ అయ్యిద్ది కదా. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకా అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 872645 ఈజ్ డివిజిబుల్ బై 9. మొత్తం యాడ్ చేస్తే 8కి ఫ్యాక్టర్స్ అయితే డివిజిబుల్ అయింది, 9కి ఫ్యాక్టర్ అయితే డివిజిబుల్ అయింది, 9కి ఫ్యాక్టర్ కాకపోతే నాట్ డివిజిబుల్ అయింది. ఓకే, 8 + 7 + 2 + 6 + 4 + 5 మొత్తం యాడ్ చేద్దాం. 8 7 15 15 ఒక 2 17 17 ఒక 6 23 23 ఒక 4 27 27 ఒక 5 32 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. ఓకేనా? 32 9 టేబుల్లో 32 వచ్చిద్దా? రాదు. అప్పుడు ఏంటిది? నాట్ డివిజిబుల్. ఓకే, నెక్స్ట్ డివిజిబుల్ బై 10. డివిజిబిలిటీ రూల్ బై 10 చూద్దాం. డివిజిబిలిటీ బై 10 చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ divisible by 10 if the last digit ఏమై ఉండాలి? 0 అయి ఉండాలి. 0 లాస్ట్ డిజిట్ 0 వస్తే అదేంటి? ఏ టేబుల్లో డివిజిబుల్ అయింది? 10 టేబుల్లో డివిజిబుల్ అయింది. ఎగ్జాంపుల్ చూద్దాం. 2560 ఈజ్ డివిజిబుల్ బై ఎంత? 10. 10తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి? 0 అయి ఉండాలి. అంటే ఇది డివిజిబుల్ అయింది. సిన్స్ ద యూనిట్స్ డిజిట్ ఈజ్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. 3455 ఈజ్ డివిజిబుల్ బై 10. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది? 5 ఉంది. సిన్స్ ద యూనిట్
is 5. So the number is not divisible by 10. ఇక్కడ లాస్ట్లో ఏముంది 5 ఉంది. 10తో డివిజిబుల్ అయిద్దా అవ్వదు, అదే కదా రాసా. ఓకే, అండర్స్టాండ్. 11తో ఎలా డివిజిబుల్ అవుతుందో చూద్దాం. ఏ న్యాచురల్ నెంబర్ is divisible by 11 if the difference of the sum of odd places and sum of even places. Okay, is divisible by 11. చూడండి, 11తో డివిజిబుల్ అయితే ఎలా అంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అన్నీ యాడ్ చేయాలి సపరేట్గా, ఈవెన్ ప్లేసెస్ అన్నీ యాడ్ చేయాలి సపరేట్గా. వచ్చిన వాటిని మైనస్ చేస్తే అది డివిజిబుల్ అయిద్దా లేదా చూసుకోవాలి. 11కి ఫ్యాక్టర్స్ వస్తే డివిజిబుల్ అయ్యిద్ది, అదే 0 వచ్చినా డివిజిబుల్ అయ్యిద్ది. ఓకే, అండర్స్టాండ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, 1 3 7 2 6 9 is divisible by 11. 11తో డివిజిబుల్ అయిద్దా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నారు, డిఫరెన్స్ చేయాలి దేనికి, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అంటే ఇది ఫస్ట్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్, ఇది ఫిఫ్త్ ప్లేస్. అంటే ఇవేంటబ్బా, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ కదా డిఫరెన్స్ అంటే, మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. ఈవెన్ ప్లేసెస్కి ఇప్పుడు చూద్దాం, సర్కిల్ చేద్దాం. ఇది కదా 2 4 6. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఏంటి, 1 + 7 + 6 మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ 3 + 7 3 + 2 + 6 ఎంత, 1 7 8 8 6 14 మైనస్ 3 + 2 3 + 2 + 9 3 + 2 5 5 + 9 14 14 minus 14 is equal to 0 is divisible by ఇంత 11. ఓకే, ఇంకొకటి చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ 8 5 4 9 6 5 చూద్దాం. ఇక్కడేంటి, 1 3 ఫిఫ్త్ ప్లేస్. ఓకే, ఇవి ఈవెన్ ప్లేసెస్. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ 8 + 4 + 6 మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ 5 + 6 9 + 5 ఎంత, 18 మైనస్ 19 1 ఈజ్
ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. 0 వచ్చినా 11 టేబుల్తో డివిజిబుల్ అయింది. ఇంకా 11కి ఫ్యాక్టర్స్ వచ్చినా 11 టేబుల్తో డివిజిబుల్ అయ్యింది. ఇంకేమొచ్చినా డివిజిబుల్ కాదు. ఓకేనా? థ్యాంక్ యూ. టుమారో నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. ఓకే, బాయ్.